ఇక్కడ మేడం, ఇక్కడ లెఫ్ట్ 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 మేడం స్ట్రైట్. యా, చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయిన కొంతమంది సీనియర్ హీరోలు మీరు ఈ ఎంట్రీలో మళ్ళీ హీరోలుగా చేస్తున్నారు. లైక్ శివాజీ గారు, ఇప్పుడు జేబీ సార్, అలాగే శ్రీకాంత్ గారు. సో వాళ్ళ పక్కన కూడా మళ్ళీ మీరే హీరోయిన్గా చేస్తున్నారు. సో ఎటొచ్చి ఏంటంటే మీకు బిగ్ బ్రేక్ అవసరం. ఇప్పుడు ఈ వదల అనేది మీకు ఆ బ్రేక్ ఇస్తుందా అని నమ్ముతున్నానండి. అంటే ప్రతి ఫిల్మ్ అలాగే అనుకునే చేస్తాము. సో వస్తుందని అనుకుంటున్నాను. సో రావాలని మీరు కూడా విష్ చేయాలి. జేబీ సార్, అది సినిమాకి బిజినెస్ అవ్వలేదు, థియేటర్లోనే ఇవ్వాలి అనే డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరు ప్రమోషన్స్లో తక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ కనబడరు. అలాంటి స్టేట్మెంట్ పర్టికులర్గా ఇవ్వడానికి కారణం నిజం. అది నిజం, అంతకంటే ఏం లేదు. అది అంటే ఉన్న విషయం చెప్పాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అఫ్ కోర్స్ ఇటువంటి సినిమాలు బయర్స్ ముందుకు రాకపోయినా వీ వాంట్ టు ప్రూవ్ అ పాయింట్. మా సత్తాతోనే, ప్రొడ్యూసర్ సత్తాతోనే ఈ సినిమా మళ్ళీ దాని డబ్బు చేసుకుంటుందని నమ్మకం ఆయనకు ఉంది. ఎస్పెషలీ ఆయన ఒక్కడికి గట్టిగా ఉంది. సో అది వస్తుందనే నమ్మకంతో నా ఉద్దేశంలో ఏదైనా నిజం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఫస్ట్ ఆ నిజం చెప్పేస్తాం, ఆ తర్వాత మేము అనుకున్నట్టు డబ్బులు కనుక వస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. సార్ జేబీ సార్, ఇక్కడ ఒక నిమిషం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మన సినిమా కోసం ఒకటే కాదు, ఈ సినిమా ఒకటే కాదు, వాళ్ళు చేసే చిన్న సినిమాలు అన్నిటికీ ఇదే సమస్య ఉంది. అన్ని సినిమాలకు సంబంధించి ఆయన మాట్లాడింది కూడా, మన సినిమాకి మనం రిలీజ్ అంటున్నాం, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇట్లాగే చేస్తున్నారు. సో మేజర్గా తీసేవాళ్ళు అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళినట్టు, ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత ఇందాక అడిగారు మీరు, ఏంటి లయ గారిని అడిగారు, పండగ పుట్ట కూడా పాత మొగుడేని అన్నట్టు, కొత్తగా వచ్చినా కూడా ఇప్పుడు మీ ఇల్లు ఏంటండి అన్నట్టున్నారు. కాదు పాపం, వీళ్ళు వయసు పెరిగింది, వాళ్ళకి వయసు పెరిగింది కాబట్టి మళ్ళీ అదే జోడి మళ్ళీ హీరోయిన్ గా చేసే అవకాశం వస్తుంది ఈ టైంలో కూడా అనేసి మళ్ళీ వాళ్ళతో చేస్తాం. కొంచెం ఆవిడకి ఇబ్బందిగా ఉందేమో తెలియదు మరి. ఇప్పుడు నాతో ఫీల్ అవుతున్నావు నువ్వు. లయ గారు సార్, జేబీ సార్, సార్ ఇటీవల మీకు ఒక డైరెక్టర్ మళ్ళీ హీరోగా చేయమని ఒక స్టోరీ చెప్పారని, కానీ మీరు తిరస్కరించారనేసి తెలిసింది. ఏంది సార్? నాకు గుర్తులేదమ్మా, ఎవరో చెప్పండి. ఎవరో ఒక పెద్ద డైరెక్టరే వచ్చి చెప్పారని, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే హీరోకి ఎట్టి పరిస్థితులు చేయను, మంచి మళ్ళీ అట్లా బ్యాక్ స్టెప్ చేయను, ఇలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కాబట్టి ఇవే చేస్తాను అనేసి అన్నారని అయితే విన్నాను నేను. అంటే డైరెక్టర్ వెంటనే ఇది క్యారెక్టర్ అండి, హీరో కాదని చెప్పుంటే అయిపోయేది కదా. జేబీ సార్ మీదే దృష్టి, అంటే మిమ్మల్ని లీడ్ చేసుకునే స్టోరీ రాశారు, మీరే హీరో అనేసి. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదల టీమ్. చాలా బాగుంది. లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం సార్ ఆన్సర్ చెప్పలేదు సార్. లేదండి, అంటే అది కరెక్ట్, నచ్చలేదు, చేయకూడదని ఏం లేదు. సో ఇప్పుడు హీరోగా చేసే ముందు 100 ఆలోచించానండి, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక ఆయన క్వశ్చన్ అడిగారు, పెద్ద సినిమాకేమో అంటే నేను ఆయన చెప్పిన డైలాగులు అయితే నేను ఎప్పుడు చెప్పను, గుండె మీద చేసుకుని చెప్తున్నాను. ఇవన్నీ ఇట్లాంటి పెద్ద డైలాగులు నేను వదలను. ఆ సినిమాకి చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ లవ్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చి, అంటే ప్యాషనెట్ పీపుల్ కాబట్టి క్యారెక్టరైజేషన్ చూసుకుంటాం. అందుకని ఆ సినిమా ఆడాలని ఇంకా గట్టిగా కోరుకున్నాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఇది నేను డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ కాబట్టి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్. సో ఇప్పటికీ నేను మంచి క్యారెక్టర్స్ అయితే అది ఏ రకంగా చేస్తానికి రెడీగా ఉన్నా. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ క్యారెక్టరైజేషన్ ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్, నాట్ ఓన్లీ రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఓన్లీ అన్ని సెకండరీ. ఐ వాంట్ టు ఎంజాయ్ మై పర్ఫార్మెన్సెస్ నౌ డేస్. ఓకే, లయ గారు ఇక్కడ. సో ప్రజెంట్ బయట న్యూసెస్ ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు ఇలాంటి ఐ థింక్ రిలేషన్స్ తర్వాత వచ్చే గొడవలు, వాటి వల్ల ఎఫైర్స్, ఇవన్నీ చాలా హార్పిక్లు అని ఇలా చాలా ట్రెండింగ్లో అవుతున్నాయి. సో ఒక అమ్మాయి ఎవరైనా అంటే ఒక హస్బెండ్ని దక్కించుకోవడానికి ఇలా ఆల్రెడీ మ్యారేజ్ ఉన్న వాళ్ళకి వచ్చి దక్కించుకోవడానికి ఇలా ట్రై చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏముండొచ్చు
అంటే మీకేమనిపించింది ఇలా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వేసేయాలనిపించిందా? అంటాం కానీ అందరూ వేసేసే అంత ధైర్యము బలము ఉండదు. బట్ బయట న్యూసెస్ లో అన్ని ఇలాంటివే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి కదా, అలాంటివి హైలైట్ అవుతున్నాయి. సో ఇందులో ఏముంటది, మెసేజ్ ఏముంటది? ఇందులో మెసేజ్ ఏం లేదండి, కానీ ఏంటంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది, చాలా మంది రకరకాలుగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకళ్ళు ఏడుస్తూ నాకు ఎందుకు అని, ఇంకొకళ్ళు త్యాగం చేసేది. ఆ టైంలో నా టైంలో సినిమాలన్నిటికీ వైఫ్లు అందరు త్యాగాలు చేసేసేవాళ్ళు. ఇంకొక వైఫ్ వస్తే ఓకే నీకు నీ వాడే అనుకుంటూ దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగలేదు, మీరు అలా చేస్తారా అని. ఇప్పుడు సేవింగ్ ద మ్యారేజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఆ మ్యారేజ్ సేవింగ్లో రకరకాల స్టెప్స్ తీసుకుంటారు. బట్ ఐ థింక్ వైలెన్స్కి అసలు స్కోప్ లేదు. చెప్తాము అలాగా, వి విల్ సే ఒక రేజ్ వస్తుంది, అరే ఏదైనా చేసేయాలి లేకపోతే ఎనీ కాస్ట్ నేను తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది, కానీ అందరూ ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏం తీసుకోరు. సో అలా ఏముండదు. బట్ ఏంటంటే షీ సేవింగ్ ఆ మ్యారేజ్. సో దాంట్లో వచ్చే ఎమోషన్ అంటే షీఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అంటే అంత లవింగ్ హస్బెండ్ సడన్గా అలా అన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత అలా అయ్యేసరికి సో ఎనీబడి విల్ రియాక్ట్, అంతే తప్ప దిస్ ఇస్ వాట్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదల టీమ్. ఎందుకంటే జగతి బాబు గారు ఇందాకలు అడిగినట్టు ఏమిటి నచ్చింది ట్రైలర్లో అంటే, మీకున్న ఫ్యామిలీ ఇమేజ్ అండ్ లై గారికి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్, మీకున్న వాటి క్రేజ్, ఒక యాక్టర్గా మీకున్న క్రేజ్, ఇవన్నిటితోని ఆ ఫ్యామిలీ డ్రామా రేషియో దానిలో చాలా బాగుంది. అండ్ జెంజీకి యూత్కి ఇప్పుడు కావాల్సినట్టుగా అమ్మాయి క్యారెక్టర్ని ఏదో కట్ చేశారు. కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యే విధంగా ట్రైలర్ ఈజ్ షోకేసింగ్ దట్ ఫ్యాక్టర్ అండ్ ఇట్ విల్ సర్టన్లీ ట్రిగర్ ఆల్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది ఆడియన్స్. ఈ ట్రైలర్ మాత్రం 100%. తర్వాత లై గారు మీరు వెళ్ళిపోబోతున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న ఏంటంటే, ఈ పతి పత్ని సినిమాలు ఎన్నో చేసిన మీరు ఇప్పుడు పక్కన రాగానే మీ క్యారెక్టర్ మీకు ఎంతవరకు బ్యాలెన్స్ అయింది, మీకు ఎంతవరకు మీరు దాన్ని ఫుల్ స్కేల్లో దాన్ని చేయడానికి మీకు ఎంతవరకు అవకాశం లభించింది క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి? అంటే అండి వచ్చినప్పుడు చెప్పాను కదా ఇందాక కూడా, రకరకాలుగా మనము రియాక్ట్ అవుతూ ఉంటాము. సో ఈ రియాక్షన్ మాత్రం నా పర్సనాలిటీకి నా పర్సనల్గా ఫీల్ అయ్యే దానికి క్లోజ్గా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో దట్ ఎమోషన్ అన్నీ కూడా దానికి నా పర్సనాలిటీకి, ఒరిజినల్ క్యారెక్టర్కి ఎలా కొంచెం క్లోజ్గా ఉంది అని అనిపిస్తుంది. బట్ నాట్ ఎంటైర్లీ, కొంచెం ఫిల్మీగా, కొంచెం సినిమాటిక్గా కొంచెం ఉండొచ్చు. బట్ కానీ ఒక ఎమోషన్ మాత్రం ఇస్ వాట్ నార్మల్గా ఫీల్ అవుతాము అనేది మెజారిటీ ఆఫ్ ద విమెన్ ఫీల్ అయ్యేటట్టుగానే ఉంది ఈ సినిమా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్గా మీరు ఒక సాధారణ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ హీరోయిన్ అండ్ ఏ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్, ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్ మీద మీరు ఒక సాధారణ గృహిణిగా హౌ విల్ యూ అడ్రస్ దట్ జనరేషన్ అబౌట్ ఇట్ అండి? జనరేషన్ అంటే అండి రకరకాల, అందరూ ఇలాగా ఏం లేరు. అంటే చాలామంది ఈ జనరేషన్లో చాలా రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. దే నో ఎవ్రీథింగ్. మనం యాక్చువల్లీ నా టైంలోనే ఇంకా ప్రిపేర్డ్గా లేము, మాకేం చేయాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చదవాలి, వాళ్ళు ఏమి సాధించాలి, నేను చదువుతానా లేకపోతే సినిమాకి వెళ్తానా లేకపోతే స్పోర్ట్స్లోకి వెళ్తానా అనేది వాళ్ళ క్లారిటీ ఉంది. ఎవ్రీ వన్ హ్యాస్ అ క్లారిటీ వాట్ దే వాంట్ టు డూ. కొంతమంది మాత్రం ఎప్పుడూ ఉండట్టుగానే డీవియేట్ అవుతూ ఉండొచ్చు. సో ఆ డీవియేషన్లో అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం అది కూడా అడ్రస్ ఒక పాయింట్లో ఇలా చూపించామంత సినిమాలో. బట్ అందరూ ఇలాగే ఉన్నారు, జెన్జీ కిడ్స్ అందరూ ఇలాగే ఉన్నారని నేను లేదు. సార్ జగపతి బాబు గారు, ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీరు క్యారెక్టర్ చేయండి, హీరో చేయండి, ఏది చేయడానికైనా రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్కి మీకు ఎపీల్, థియేట్రికల్ ఎపీల్ చాలా స్ట్రాంగ్, అది కంటిన్యూ అవుతుంది ఎక్కడ అన్పెర్టర్బ్డ్. ఇప్పుడు మీరు హీరోగా చేయడం, తర్వాత మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్లో కూడా చాలా స్ట్రాంగ్ సక్సెస్ మీకు రావడం, మళ్ళీ పెద్ద లాంటి క్యారెక్టర్లు అలాంటివి చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక క్యారెక్టరు ఇద్దరు ఓకే అమ్మాయి చిన్న అమ్మాయి అయినప్పటికీ కూడా మళ్ళీ ఇద్దరు హీరోయిన్ల మధ్యలో హీరోలాగా ఉంది క్యారెక్టర్. మళ్ళీ
హౌ ఆర్ యూ, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఈ క్యారెక్టర్కి మీరు తగ్గారా ఈ క్యారెక్టర్లో ఒదగడానికి, లేకపోతే వాట్ ఆర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ దిస్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ జగపతి బాబు గారు? గుడ్ వన్ నాగేంద్ర, అండ్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్గా ట్రైలర్ గురించి చెప్పినందుకు. నువ్వు ఒక్కడే చెప్పావు. అవును, అందరు కలిసి పాపం మన కర్ణాటక పిల్లల్ని వెలేసారు ఏంటి? ఎవరు ఏం అడగట్లేదు తను. అడుగుతాను, మిమ్మల్ని అడిగాక అడుగుదామని. మన పిల్లే, కర్ణాటక పిల్లే ఉంది, మన మ్యాన్ గర్ల్ అంటే. అదే కాదు, లయాలో మీకు డిఫరెన్స్ ఏముంది ఇంతకు ముందుకి ఇప్పటికి? ఏం లేదు, ఏం లేదు. అప్పుడు మాట్లాడేది కాదు, ఇప్పుడు వాగుతూనే ఉంది. అది ఇప్పుడు అది తేడా. వదలకుండా మాట్లాడు. చిన్న పాయింట్ పెట్టుకుని పెద్ద స్టోరీ చెప్తుంది, చాలా ముద్దుగా చెప్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో యా, వాట్ ఈస్ ద క్వశ్చన్ నాగేంద్ర? అదే మీరు ఒక మీ దాన్ని ఏమంటారు, మీ క్యాన్వాస్ బాగా పెరిగిపోయింది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు ఏదో మీరు శుభలగ్నం చేసినప్పుడు జగపతి బాబు కాదు, హీరోలుగా హిట్లు ఉన్నాయి, నెగిటివ్ క్యారెక్టర్లో హిట్లు ఉన్నాయి, ప్రతి యాంగిల్లోనే మీరు హిట్లు, మీ ఇమేజ్ ఎలా ఎన్హాన్స్ అవుతూ, మీ స్పాన్ ఎన్హాన్స్ అవుతూ వచ్చింది. ఆడియన్స్లో నౌ టుడే పీపుల్ క్యాన్ లుక్ ఎట్ యూ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఇది మళ్ళీ ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య హీరోలాగా కనిపిస్తున్నది. సో దీనికి మీరు ఎంత హోంవర్క్ చెయ్యకపోతే ఇట్ కెనాట్ బి రియల్లీ వెరీ ఈజీలీ డన్ అని నా ఫీలింగ్. మీ ఎక్స్పెరిమెంట్ ఏంటి దీని మీద? మళ్ళీ పాత రోజుల్లో ఫీల్ అవుతున్నాను గ్యారంటీగా. దో దెర్ ఇస్ నో, ఐ మీన్ కథలోకి వెళ్ళాం కానీ దెర్ ఇస్ అ ట్విస్ట్, కాబట్టి ఆ ట్విస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్, క్యారెక్టరైజేషన్గా నాది గొప్ప క్యారెక్టరైజేషన్ కాదు ఇది. అంటే మోర్ డామినేటింగ్ ఇస్ రితిక అండ్ దెన్ లయ, దెన్ ఓన్లీ మై క్యారెక్టర్ విల్ కమ్. మోర్ డొసైల్ క్యారెక్టర్ అవుతుంది అది. ఓకే, సో దే హావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దట్ బిఫోర్, శుభలగ్నం అన్ని. దట్స్ వాట్ ఐ మస్ట్. యా, సో అది అంటే అయినా కూడా ఫైనల్గా కథ సక్సెస్ అవ్వాలి, నేను కాదు సక్సెస్ అవ్వాల్సింది. సో కథ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా చేయటం జరిగింది. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్, బికాజ్ ఇందాక చెప్పినట్టు ఐ విల్ హ్యావ్ అ ప్లేస్ ఫర్ మై సెల్ఫ్ ఈ ఫిల్మ్లో, జనరలీ ఇన్ ఎనీ ఫిల్మ్, ఓకే, ఇన్ ద ఇండస్ట్రీ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, అంటే మీరు డసైల్గా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్తున్నారు. బట్ వెన్ పీపుల్ కమ్ టు థియేటర్ వదలా చూడడానికి వచ్చినప్పుడు జగపతి బాబు విల్ బి ది ప్రిడామినెంట్ ఫ్యాక్టర్. హీరో ఎవరంటే నాదే అంటారు కదా. దట్స్ వాట్ ఇట్ ఇస్. అక్కడ మీ క్యారెక్టర్ ఎంతవరకు స్కోర్ చేస్తుంది సినిమాకి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇట్ విల్ స్కోర్, అంటే ఎంత ఉండాలో అంతే ఉంటుంది. నేను చేస్తున్నా కాబట్టి నాది పెంచాలనేది ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్, బికాస్ మూవీస్ ఆర్ నాట్ అబౌట్ వన్ పర్సన్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీబడి. అందరూ పండాలి, ఎవరిది డామినేట్ చేసినా తప్పులేదు, కానీ సినిమా పండాలి, కథ పండాలి. కథే ఫస్ట్ హీరో, తర్వాతే హీరో. అదే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ కానీ ఈ కథను కానీ మీరు అతనికి చెప్పి వర్క్ చేయించారు అన్నది కదా ఇప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్. దానిలో మీరు ఎందుకు మీకు ఈ పాయింట్ అంత బాగా కనెక్ట్ అయ్యింది? వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు రియల్లీ ఎక్సెల్ త్రూ దిస్ కంటెంట్ అన్నదానికి మీ తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఏంటి సార్? హోపే అంతే, ఇటువంటి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ ఆడుతుంది అనేది ఒక హోప్. ఓకే, ఇట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద సబ్జెక్ట్, జానర్ ఆఫ్ ది డే. నో జానర్ ఆఫ్ ద డే అని నేను పెద్ద స్టేట్మెంట్ చెప్పను, కానీ ఈ సబ్జెక్ట్ కి దట్ కైండ్ ఆఫ్ జానర్. ఓకే, ఓకే. హృతిక గారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్. ఏ యంగ్ హీరోయిన్ కి ఇప్పటి వరకు వచ్చిన క్యారెక్టర్ కాదు, ఇంతకుముందు ఎవరు చేసిన దాఖలాలు కూడా లేవు ఇలాంటి క్యారెక్టర్, రైట్? Yes, sir. దే హ్యావ్ పిక్డ్ దిస్ క్యారెక్టర్ ఫ్రమ్ ది ప్రెసెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీలో జరుగుతున్న దాని నుంచి ఈ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ని వాళ్ళు డిజైన్ చేశారు. Okay, okay. ఈజ్ ఇట్ నాట్? అంటే సార్, ఇట్స్ ఐ థింక్ నాట్ ఫుల్లీ, మోస్ట్లీ ఇట్స్ లైక్ పార్ట్ ఫిక్షన్, పార్ట్ ఓకే, బట్ ది బేసిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్ ఫ్రమ్ ది రియాలిటీస్ కదా? నో నాట్ రియలీ No. సార్, అది ఫిక్షన్ సార్. ఓకే, ఎస్. సో ఓకే, దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ మీరు మాట్లాడాలంటే ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ది ప్రెసెంట్ ట్రెండ్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు దాన్ని? అంటే సార్, ఐ థింక్ ఈ క్యారెక్టర్ వచ్చి, ఐ థింక్ సార్ టోల్డ్ మీ ద క్యారెక్టరైజేషన్. అప్పుడు నాకు అనిపించింది, ఐ థింక్ దిస్ హెస్ బిన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ జనరేషన్, లైక్ దెర్ హెస్ బిన్ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఆన్ లైక్ దిస్.
అంటే అందరూ లైక్ జెన్జీ అంటారు. ఐ థింక్ ఇట్స్ బిన్ బట్ గోయింగ్ 7 years each and everything, that's different. And జగపతి బాబు గారు చేసిన గ్రేటెస్ట్ హిట్ శుభలగ్నం, that is a different genre. But this is sounding something else. అవునవును That's సార్. what I'm asking. ఓకే I didn't spell that. సార్ అదే ఐ థింక్ ఎస్ సార్ సగం సగం నిజం సగం అబద్ధం అంటే చాలా తెలివితేటలు నితికా శ్రీనివాస్ గారు, ఎస్ సార్. why young girls and Gen Z generation girls are obsessing on షుగర్ డాడీస్ అంటే ఏం చెప్తారండి? ఈ సినిమాకి కనెక్టివ్గా అనిపిస్తుంది. ఎక్కువ అమ్మాయిలందరూ ఓల్డర్ మెన్ని, చాలా ఏజ్ గ్యాప్ ఉండే మెన్ని ఇష్టపడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమాలో ఎలా అనిపించింది అలాంటి క్యారెక్టర్ చేయడానికి? అంటే ఐ థింక్ మీరు చెప్తున్నారు కానీ ఐ నెవర్ లైక్ కమ్ అక్రాస్ ఎనీథింగ్ లైక్ దాట్. బట్ ఉన్నారు లైక్ దెర్ ఇస్ అ గ్రే ఏరియా వేర్ పీపుల్ ఆర్ లైక్ దాట్. సో బ్లాక్ అండ్ వైట్ ఉండదు మోస్ట్లీ. బట్ ఐ థింక్ మూవీ వచ్చి లైక్ జేపీ సార్ సెట్ పార్ట్ నిజం పార్ట్ అబద్ధం. సో మీరు మూవీ ఐ మీన్ అబద్ధం కాదు అంటే ఇట్స్ లైక్ ఫిక్షన్. సో అదే లైక్ సో మూవీని బేస్ చేసి మనం రియల్ లైఫ్కి బేస్ చేయలేము. బికాస్ మూవీ ఈజ్ డిఫరెంట్, రియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. సో దే హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్ for doing that, they have hundreds of reason for not doing that. So I don't think you can base the film on the real life. రెగ్యులర్ గా మేము జర్నలిస్టులు అందరూ కూడా ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్ రాని రోజు అంటూ ఉండదు, మాక్సిమం వస్తాం. అయితే ఇదివరకు ఇక్కడ మేము వచ్చినప్పుడల్లా ఎక్కువ ఆర్నారాయణమూర్తి గారి సినిమా జరుగుతున్నప్పుడు 24 hours ఆయన మాకు ఇక్కడ కనపడేవారు. ఆయన ఎప్పుడు వచ్చినా అలాగే మీరు 5-6 నెలల నుంచి నాకు తెలిసి ప్రసాద్ ల్యాబ్లో అడుగుపెట్టి ఫస్ట్ ప్రత్యక్షమైంది మీరే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో డైరెక్టర్ చూసుకుంటారు, ఎడిటర్ చూసుకుంటారు, వీళ్ళందరూ చూసుకుంటారు. మీరు ఎందుకు డే అండ్ నైట్ కూడా ఇక్కడే పడుకుని ఇక్కడే ఉంటూ ఏంటి అసలు ఎందుకలా చేయటానికి అరేంజ్మెంట్ అంటే అంత దాని గురించి ఏమైనా చెప్తారా? ఇది చెప్పాను కదా, ఈ సినిమా అబ్సెషన్ మొత్తం అందరికీ. ఈ సినిమా జగపతి బాబుకి అబ్సెషన్, నాకు అబ్సెషన్, డైరెక్టర్కి అబ్సెషన్, కెమెరామెన్కి అబ్సెషన్, ఎడిటర్కి అబ్సెషన్. సో ఎవళ్ళకాళ్ళకి ఏదో చించేయాలి దీంట్లోనే. అంటే డెఫినెట్గా కంటెంట్ ఉండకపోతే ఏం చేయలేం, వదిలేస్తాం. అవును ఇది కంటెంట్ ఉంది, దాన్ని ఏదో చేసి కొత్త వదలకుండా చేద్దాం అనే ప్రయత్నంలోనే ఇక్కడే నేను సెయిల్ చేశాను. డైరెక్టర్ కానీ, జగపతి బాబు గారు కానీ, చోటా గారు కానీ. చోటా కెమెరామెన్ మామూలుగా అతను రావక్కర్లా, అతను కూడా ఎన్ని రోజులు ఉన్నాడు. నేను కనపడ్డాను, ఆయన కనపడలే, రూమ్లో ఉంటాడు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు. చంటి గారు ప్రాబ్లం ఇంత చిన్న సినిమాకి ఇన్ని రోజులు పనిచేసిన చంటి గారు ఇదే సినిమా అయ్యి ఉంటారు. సో అందరం ఇదే కొత్తగా ఉంది చెయ్యాలి అనే ప్రయత్నంలో ఉన్నాం. కొత్తగా నేను తను అడిగినట్టు నేను ఇంతకుముందు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. సో దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి అనేది అందరం గ్రూప్ డిస్కషన్ చేసింది. మన సొంతంగా నా తెలివితేటలే కాదు. సో దాన్ని వర్క్ చేసుకుంటానికి ఇక్కడ ఎక్కువ ఉన్నాను. బేసిక్గా ఐ లవ్ వర్కింగ్. నాకు 24 hours వర్క్ కావాలి, పని కావాలి. నేను ఇక్కడ ఉన్నందుకు పని చేశానంటే నాది అబద్ధం. 24 గంటలు ఇక్కడ ఉండేవాడిని, సూపర్వైజ్ చేసేవాడిని, కొన్ని పని చేసేవాడిని. ఏజ్ ఫ్యాక్ట్ గుర్తురాదా? పని చేస్తే ఏజ్ ఉండదమ్మా, పని చేయకపోతే ఏజ్ వస్తుంది. సార్ మెయిన్ ఏంటంటే ఇదివరకు ఎన్నో 50 ఏళ్ళ నుంచి మీరు ఎన్నో అప్ అండ్ డౌన్ చూస్తున్నారు. 10 sector మూవీస్ ఎన్నో వస్తున్నాయి, కలర్ చూసారు. మీరు కూడా అల్లజరి లాంటి సినిమాలు కూడా 10 sector మూవీస్ కూడా చేశారు. అయితే ఈ సినిమా తర్వాత అంటే ఈ సినిమా చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు, ప్రొడక్షన్ చేద్దాం అనే ఉద్దేశం మీకు కలిగిందా సినిమా అయిపోయిన తర్వాత? 100% కలిగింది. అంటే సినిమా అయిపోగానే అయితే చాలా అసలు 9th cloudలో ఉన్నాను. తర్వాత ఈ బిజినెస్ అన్ని చెప్పి కొంచెం దించారు నన్ను. బట్ నాకు నమ్మకం ఉంది, ప్రేక్షకులు మమ్మల్ని మళ్ళీ 9th cloudకి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. అంటే సినిమా బాగుందని మా పర్సనల్ ఫీలింగ్. అంటే సినిమా ఎప్పుడు సక్సెస్ 50% సక్సెస్. మనం పనిచేసిన వాళ్ళందరికీ నచ్చితే చాలా, నచ్చితే 50% సక్సెస్. దెన్ కమ్స్ కమర్షియల్ కొనుక్కోగానే బాగుందని కొనుక్కున్న సినిమాలు చాలా ఫెయిల్ అవుతాయి. కొనుక్కున్న సినిమాల్లో సక్సెస్ఫుల్ సినిమా కాదు, కొనుక్కొని సినిమాలు చాలా సూపర్ హిట్లు అవుతాయి. శంకరాభరణం ఎవరు కొనకుండానే సూపర్ హిట్ అయింది. అట్లా చాలా సినిమాలు ఈ మధ్య కూడా చాలా ఉన్నాయి అటువంటి. సో జనం చూస్తారు అనే నమ్మకంతో మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం వీ బిలీవ్ ఇన్ దట్ ఫిలిం.
నిజంగా నమ్మాం కాబట్టి, లేకపోతే జ్యోతి బాబు ఇందాక ఆయన అడిగినట్టు రారు కదండి ఇప్పుడు ఎందుకు వచ్చారండి అంటే, ఆయనకి కొంత నమ్మకం ఉంది కాబట్టి వచ్చాడు. నేను సినిమా బాగోకపోతే కనపడకుండా తిరుగుతూ ఉంటాం. సో మా అందరికీ నమ్మకం ఉంది. సో 50% సక్సెస్ అయ్యాం. మిగతా 50% ప్రేక్షకులు మీరందరూ దాన్ని ముందుకు తీసుకెళ్తే, ప్రేక్షకుల దగ్గరికి జాగ్రత్తగా తీసుకెళ్తే ప్రాబ్లీ వాడు నచ్చుతుంది అనుకుంటున్నాం. అప్పుడు ఈ ఎఫర్ట్ మీరు అడుగుతున్న ఈ 5 నెలల ఎఫెక్ట్ నేనే కదా ఈయన హీరో గారు ఇందాక చెప్పాను కదా, ఆయన ఇక్కడే పడుకున్నాడు, కనపడతలేదు అంతే. హీరో కాబట్టి దాశారు ఆయన్ని, నేను కాదు కాబట్టి బయట తిరుగుతూ ఉండేవాడిని అనమాట. సో ఈ కష్టం జనం మెచ్చుకుంటే నిజంగా విల్ బి వెరీ హ్యాపీ. జేబీ గారు, జగపతి